మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు దైవజనులకి రాజుగారికి ఇచ్చిన మంచి ప్రేరణ బట్టి మరి యేసే రక్షణ మినిస్ట్రీస్ అని ఈ యూట్యూబ్ ఛానల్ వారు ఓపెన్ చేయడం జరిగింది. మరి దాని ద్వారా వారు దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక విధాలుగా ముందుకెళ్తూ ఉన్నారు. మరి అనేక మంది కూడా దేవునికరంగా ఆశీర్వాదం ఉంటకు దేవుడు ఎంతగానో వారిని తోడ్పడుతూ ముందుకు నడిపిస్తాను. బట్టి నేను సంతోషిస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ ఈ పరిసరం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి నేటి దినాన కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచన భాగం. నమ్మకమైన వానికి దీవెనల మెండుగా కలుగును, ధనవంతుడి ఒకటకు ఆతురపడివాడు శిక్షనందుక పోడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యాని ఘనమైన పాదములు పొందడము స్తోత్రాలు. చదవబడిన వాక్య నీది మాతో మా అందరితో మీరు మాట్లాడమని అయ్యా, అనేక మంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటుండగా వారి హృదయాల్లోని వాక్య చేత వారిని మీరు భద్రపరిచి వారిని మీరు బలపరచమని యేసునామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, మరి మనిషి జీవితంలో నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడివాడు శిక్షనందుక పోడు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రాజుగారు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన వృద్ధాప్య దశలోకి వచ్చాడు. ఆయన మరణిస్తాడన్న విషయం ఆయనకు అర్థమైంది. అందుకే ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఎవరైనా నమ్మకమైన వ్యక్తి ఉన్నాడా అని రాజు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అటువంటి ఆలోచన చేస్తున్న సమయంలో కొంతమంది సైన్యాధిపతులు అతని దృష్టికి వచ్చారు. వారిలో ఒక 5 మందిని పిలిచాడంట. అయ్యా, నేను వృద్ధాప్య దశలోకి వచ్చాను, ఒకవేళ కొన్ని రోజులు నేను మరణిస్తానేమో, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నేను కొంతమందిని ఎన్నుకోబోతా ఉన్నాను. అయితే మీ 5 మందికి ఒక పరీక్షను పెడతా ఉన్నాను. ఆ పరీక్షలు కనుక మీరు నెగ్గినట్లయితే ఈ రాజ్యానికి మీరే వారసులుగా ఉంటారు, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి మీరు హక్కుదారులుగా ఉంటారని కూడా రాజుగారు జారీ చేశారు. అయితే ఆ రాజుగారు ఈ 5 మంది వ్యక్తులను పిలిచాడు. ఈ 5గురిలో 5గురికి ఒక పందాన్ని ఇచ్చాడు, కొన్ని విత్తనాలు ఇచ్చాడు. ఆ విత్తనాలు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి పొలంలో పంటను వేసి పంటను పండించి ఎవరైతే ఎక్కువ ధాన్యాన్ని సంపాదించుకొని వస్తారో వారే ఈ రాజ్యానికి రాజుగా పిలువబడతారు, ఈ రాజ్యానికి హక్కుదారులుగా ఉంటారు, ఈ రాజ్యాన్ని కొనసాగించడానికి వారు నియమింపబడతారని తెలియజేశాడు. అప్పుడు ఈ 5గురు కూడా రాజుగారు ఇచ్చిన విత్తనాలను తీసుకొని వెళ్ళారు. ఒక 3 నెలలు లేకపోతే 6 నెలల సమయాన్ని గడువు ఇచ్చాడు. ఈ సమయం పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. తన సమయాన్ని పూర్తి చేయడం, తన గడువును పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత రాజుగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాజు అడుగుతా ఉన్నాడు, అయ్యా, నేను నీకు విత్తనాలు ఇచ్చాను కదా, పంటను పండించుకొని ఎన్ని బస్తాలు పండించావు అన్నప్పుడు ఈ మొదటి వ్యక్తి అంటా ఉన్నాడు, రాజుగారు నేను 23 బస్తాలు పండించుకొని వచ్చానండి అని అంటా ఉన్నాడు. రాజు అంటా ఉన్నాడు, చాలా సంతోషం అని. మరి రెండో వ్యక్తి కోసం కూడా చూస్తూ ఉన్నప్పుడు రెండో వ్యక్తి కూడా వచ్చాడు. రెండో వ్యక్తి వచ్చినప్పుడు రాజుగారు అడుగుతూ ఉన్నారు, అయ్యా, నేను నీకు కొన్ని విత్తనాలు ఇచ్చాను కదా, ఎన్ని బస్తాలు పండించావు అని అంటే రెండవ వ్యక్తి అంటా ఉన్నాడు, రాజుగారు నేను 18 బస్తాలు పండించానండి అని అంటా ఉన్నాడు. మూడో వ్యక్తి కూడా వచ్చాడు. మూడో వ్యక్తిని అడిగాడు రాజుగారు, అయ్యా, నీవెన్ని పండించావంటే రాజుగారు నేను 21 బస్తాలు పండించానండి అని అంటా ఉన్నాడు. ఆఖరిగా 4వ వ్యక్తి కూడా వచ్చాడు, అయ్యా, నీవెన్ని బస్తాలు పండించావయ్యా అంటే నేను 19 బస్తాలు పండించానండి అని అన్నాడు. ఇంచుమించు ఈ పందాన్ని ఇచ్చిన ఈ 5గురిలో 4 వ్యక్తులు పూర్తి అయిపోయారు. అయితే ఆఖరి వ్యక్తి కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తాడు ఈ పందెంలో? నువ్వానేనా? ఎవరి రాజ్యానికి వారసులు, ఎవరి రాజ్యానికి హక్కుదారులు, ఎవరు ఈ రాజ్యపు అధికార పీఠాన్ని తీసుకుంటారని చాలా ఒకరిలో ఒకరు
ఆందోళన కలుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ 5వ వ్యక్తి కోసం అందరూ వేచి చూస్తూ ఉన్నారు. రాజుగారు కూడా వేచి చూస్తూ ఉన్నాడు. అయ్యా, నేను 5 మందికి నేను ఈ పందాన్ని ఇచ్చాను కదా, మరి 4 వచ్చారు, ఇంకొక వ్యక్తి రాలేదే అని అంటే ఆ వ్యక్తి కోసం అందరూ చూస్తూ ఉన్నప్పుడు కొంత సమీప దూరాన ఆ వ్యక్తి చాలా దిగులుగా, లేకపోతే కురిగిపోయి బాధతో ఉన్నట్టుగా ఆ వ్యక్తి దూరం నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ 4 అంటా ఉన్నారు, రాజుగారు అందుకో దూరాన వస్తూ ఉన్నాడు ఈ 5వ వ్యక్తి. ఆయన ఎన్ని బస్తాలు పండించాడో, ఆయన ఎన్ని ఒకవేళ లెక్కను చెప్తాడో. ఈ 4లో ఒకరి హృదయంలో ఒకరికి ఆందోళన ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎవరు ఎక్కువ పండిస్తే వారు రాజు అవుతారని రాజుగారు చెప్పారు. ఈ 4 ఆందోళన కొనసాగుతూ ఉన్నప్పుడు 5వ వ్యక్తి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు రాజుగారు 5వ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నేను నీకు కొన్ని విత్తనాలు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు, నువ్వెన్ని బస్తాలు పండించావు అని అంటే ఈ 5వ వ్యక్తి అంటా ఉన్నాడు, రాజుగారు నేను ఒక్క బస్తాను కూడా పండించలేకపోయానండి అని అంటా ఉన్నాడు. అప్పుడు వెంటనే రాజు అంటా ఉన్నాడు, ఈ రాజ్యానికి, రాజ్యాధికారానికి హక్కుదారుడువు నీవే, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయటానికి నీవే హక్కుదారుడువు, నువ్వు నియమింపబడ్డావు అని అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చూసిన ఈ 4 వ్యక్తులకు అర్థం కావటం లేదు. రాజుగారు, అతడు ఒక్క బస్తా కూడా పండించలేదు కదా, అతడు ఎలా రాజు అవుతాడు, అతను రాజుగా మరి ఎలా నియమిస్తారు అని ఈ 4 వ్యక్తులు రాజుగారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు రాజు అంటా ఉన్నాడు, అయ్యా, నేను మీకు ఇచ్చిన విత్తనాలు అవి ఉడకబెట్టి ఇచ్చిన విత్తనాలయ్యా, అవి తినటానికి మనకు వస్తాయి కానీ పొలంలో నాటితే దానివల్ల ఏ ఫలాలు రావయ్యా అని చెప్పాడు. గమనించాలి ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క ఉదాహరణని లేకపోతే ఈ ఉపమానాన్ని నేను ఎందుకు మీకు తెలియజేస్తా ఉన్నానంటే, నేటి దినములలో దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో, దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచాడో, దేవుడు మనకు ఏదైతే ఒక స్థానాన్ని కలిగింపజేశాడో, ఆ స్థానమైనా ఆ ప్రదేశమైనా ఏదైనప్పటికీ కూడా నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనది. ఈ 5గురిలో 4 వ్యక్తులు వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడారో, లేకపోతే లేనిపోని విషయాలు చెప్పుకున్నారో, ఒకరు 23 అన్నారు, ఒకరు 19 అన్నారు, ఒకరు 21 అన్నారు, ఒకరు 18 బస్తాలు అన్నారు. కానీ 5వ వ్యక్తి మటుకు యథార్థవంతుడిగా అతడు నిజాన్ని చెప్పాడు, అయ్యా నేను ఒక్క బస్తా కూడా పండించలేదయ్యా అని. అప్పుడు రాజుగారు అతని నీతిని బట్టి, అతని యథార్థతను బట్టి అప్పుడు రాజు ఆ రాజరికపు హక్కును ఆయనకిచ్చాడు. ఆ రాజరికం కుర్చీలో అతన్ని కూర్చోబెట్టి అతన్ని వారసుడిగా చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ భక్తుడు కూడా అంటా ఉన్నాడు, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచన భాగంలో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందక పొడు. గమనించాలి, ఎందుకంటే నేటి దినములలో చాలామంది రాత్రికి రాత్రి గొప్ప వాళ్ళం అయిపోవాలని, రాత్రికి రాత్రి మనం ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాం. మంచిదే, ఆశ ఉండాలి, మనకు ఒక స్థాయికి వెళ్ళాలన్న నిశ్చయిత మనలో ఉండాలి. కానీ మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. బహుశా ఈరోజు ఒకవేళ ఈ యూట్యూబ్ పరిచయం ఏ విధంగా కొనసాగుతూ ఉన్నామంటే దేవుడు నమ్మకంగా ఈ పరిచయను ఆశీర్వదించాడు. ఇది అంచెలంచెలకు కూడా ముందు కొనసాగించబడుతూ ఉంది. మనము చాలా సందర్భాల్లో కూడా ఆలోచన చేసినప్పుడు మన మహాత్మా గాంధీ గారు కూడా ఒక మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఐ లవ్ క్రిస్టియానిటీ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ హూ డోంట్ ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ద క్రైస్ట్ అని అంటా ఉన్నాడు. అనగా నాకు క్రైస్తవులు అంటే చాలా ఇష్టము, నాకు క్రిస్టియన్స్ అంటే కూడా చాలా ఇష్టమే, కానీ క్రీస్తును అనుసరించిన వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అని అంటా ఉన్నాడు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాల్లో ఎంతోమంది మనం క్రైస్తవులని చెప్పుకుంటా ఉన్నాం, కానీ నిజంగా నమ్మకమైన క్రైస్తవులుగా మనం జీవించగలుగుతా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేయండి, ప్రతి చోట కూడా నమ్మకమైన వారు చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ లోకము కూడా నమ్మకమైన వారి కోసం వెతుకుతూ ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా చాలా భయంకర స్థితిలో, భయంకరణ ఒకవేళ విధానాల్లో కొనసాగుతూ ఉంది. ఏ దేశం చూసినా, ఏ ప్రాంతం చూసినా, ఏ చోటు చూసినా కూడా భయాందోళనతో ముందు కొనసాగుతూ ఉంది. అటువంటి దినాల్లో కూడా ఇప్పటికీ కూడా చాలామంది నాయకులను వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, మా దేశానికి మంచి నాయకుడు కావాలి, మా రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలి,
ఏమండి, ఒక చోట ఒక కంపెనీ ఏదైనా ఉన్నా, ఒకవేళ ఒక మంచి ఇన్ఫోటెక్ కంపెనీ కానీ రకరకాల ఐటీ సెక్టార్స్ లాంటి కంపెనీ లాంటివి ఉన్నా, ఆ కంపెనీలో ఉన్న ఒకవేళ మేనేజర్స్ కావచ్చు, ఆ యొక్క చైర్మన్ పర్సన్స్ కావచ్చు, కంపెనీలో యాజమాన్యం కావచ్చు, వారు ఆలోచించేది ఏంటంటే మాకు నమ్మకంగా పనిచేసేవారు కావాలి. నమ్మకస్తులైతేనే మేము ఈ కంపెనీలో వారికి ఉద్యోగం ఇవ్వగలుగుతాము, ఆ విధంగా మా యొక్క కంపెనీ కూడా ముందు స్థాయికి వెళ్తుంది అని అంటా ఉన్నారు. గమనించాలి, మొదటిగా దేశాలు కూడా నాయకుల కోసం వెతుకుతూ ఉంది, మంచి నమ్మకమైన నాయకుడు మాకు కావాలి అని. రెండవది, ఉద్యోగం చేసే చోట కూడా చాలామంది కంపెనీలు వెతుకుతూ ఉన్నారు, మాకు నమ్మకమైన ఉద్యోగస్తులు కావాలని. ఆఖరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మూడవదిగా, నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా, నేటి క్రైస్తవ విశ్వాసుల్లో కూడా నమ్మకమైన వారు కావాలని సంఘం వెతుకుతూ ఉంది, క్రైస్తవ విశ్వాసులు కూడా వెతుకుతూ ఉన్నారు. ఎలా ఉంది నీ నమ్మకమైన జీవిత విధానం? నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే జీవితంలో నమ్మకత్వం అనే స్థానాన్ని మరేది కూడా తీసుకోలేదు. జీవితంలో నమ్మకత్వం అనే స్థానాన్ని మరేది కూడా తీసుకోలేదు. అందుకే దేవుడు కూడా తన ప్రజల్లో నమ్మకత్వానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. గమనించాలి ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కూడా తన ప్రజల్లో నమ్మకత్వానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కనుక తన వారు కూడా తనను పోలి ఉండాలని. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కనుక తన వారు కూడా తనను పోలి ఉండాలని. గమనించాలి నా ప్రియ దేవుని జనాంగమా, ఇశ్రాయేలు కూడా రాజు కోసం వారు ఎంతగానో ప్రయాసపడ్డారు, ప్రార్థనలు చేశారు. ఒకవేళ మనం ఆలోచించినప్పుడు సమూయేలు అప్పుడు ఒకవేళ గొప్ప స్థాయిగా ఉన్నాడు, గొప్ప శక్తివంతమైన జ్ఞానం కలిగిన వాడుగా కూడా ఉన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు అవేవి కాకుండా దావీదులో నమ్మకత్వాన్ని చూశాడు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నా జీవితంలో కూడా దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తెరచి ఈ మాటలు చదివే ప్రయత్నాన్ని చేయండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచన భాగం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను ఏం చేశాడంట? జయించును అని అంటా ఉన్నాడు. ఏమండి, ఇక్కడ 3 విషయాలు మనకు చాలా ప్రాముఖ్యంగా కనపడతా ఉన్నాయి. ఒకటి ఏమంటా ఉన్నాడో తెలుసా? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, మూడవది నమ్మకమైన వారు. గమనించాలి ఇప్పుడు దేవుని జనాంగమా, ఒకవేళ ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఒక భక్తుడు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఆదికాండంలో యోసేపు అనే వ్యక్తి, ఆయన దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, చివరికి తన జీవితం మీద ఒక మచ్చబడాలని ఒకవేళ కొన్ని ప్రయత్నాలు ఏర్పడినప్పటికీ కూడా తన జీవితంలో తన యథార్థతను కానీ, లేకపోతే తన జీవిత యొక్క ఒకవేళ పరిశుద్ధతను కానీ అతడు కోల్పోలేదు. ఒకవేళ మనం ఆలోచించినప్పుడు చాలామంది బైబిల్ గ్రంథాన్ని ఎరిగిన వారే కాబట్టి నేను కాస్తంత ముందుకు వెళ్తూ ఉన్నాను. రాజు యొక్క భార్య వచ్చి అంటా ఉంది యోసేపు గారితో, అయ్యా నీవు నాతో శయనించవా అని అంటా ఉంది. అప్పుడు యోసేపు అంటా ఉన్నాడు, నేను ఈ పాపపు యొక్క పని నేను చేయలేను అని అంటా. అనగా తన జీవితాన్ని, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆయన ఆ స్థలం నుంచి విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని జనాంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, నీ జీవితంలో నీవు ఒకవేళ మనుషుల దృష్టిలో విఫలినవైనా పర్లేదు, కానీ దేవుని దృష్టిలో నీవు నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనుషులు మనల్ని కొన్నిసార్లు వ్యతిరేకించవచ్చు, కొన్నిసార్లు మనం తృణీకించవచ్చు, కానీ
నువ్వు దేవుడి యందు నమ్మకంగా ఉంటే దేవుడే నేను అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే భక్తుడు చెబుతున్న మాట నేను మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచన భాగాన్ని బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ ఒకసారి ఈ మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభుపేట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నావా? నీ సంఘంలో నమ్మకంగా ఉన్నావా? నీ యవ్వన కాలంలో, నీ పరిశుద్ధతలో, నీ కన్యత్వంలో నమ్మకంగా ఉన్నావా? నువ్వు ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏమండి, ఒకవేళ మనకందరికీ పరిచయం ఉన్న స్త్రీ మదర్ తెరీసా, ఆమె తన జీవితంలో చాలా పరిచయం చేసింది. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండవలసిన ఆమె తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి, దేవుని యొక్క వినయ విధేయతలు కలిగి ఆమె అనేక మంది రోగం కలిగిన వారికి పరిచర్య చేసింది. ఒకసారి అంట ఒక పేపర్ విలేకరు వచ్చి ఆమెను ఇలా అడుగుతా ఉన్నాడంట, మీరు ఇంత భారాన్ని కలిగి ఉన్నారు కదా, దాని కింద మీరు నలిగిపోరా అని అంటూ ఆయన మాట్లాడుతున్నమాట. అప్పుడు ఆమె అంటుంది, అయ్యో, దేవుడు నన్ను సఫలీకృతురాలు అవ్వలేదు, కానీ దేవుడు నన్ను నమ్మకంగా పని చేయమన్నాడు, నమ్మకంగా ఉండమని తెలియజేశానని మదర్ తెరీసా అని అంటా ఉంది. ఈనాడు ఆమె చేసిన ఒకవేళ పరిచర్యను బట్టి చాలా చోట్ల, చాలా ప్రదేశాల్లో ఒకవేళ క్రైస్తవం అంటే ఇష్టపడిన వారు కూడా మదర్ తెరీసా జీవిత విధానాన్ని తెలిసి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఆమె తన జీవితంలో చేసిన పని ఏంటో తెలుసా? ఆమె నమ్మకంగా దేవుడు ఆమెకి ఏదైతే ఇచ్చాడో అది ఆమె చేసింది. దేవుని జనాంగమా, నీ యవ్వన కాలంలో ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు నమ్మకంగా ఉన్నావా? తల్లిదండ్రులకు ఒక మాట చెప్తా ఉన్నావు, తల్లిదండ్రులకు ఒక విషయాలు చెప్తా ఉన్నావు, నువ్వు ఇంకొక చోటుకి వెళ్తా ఉన్నావు. తల్లిదండ్రులు చెప్పి ఒక పని చేస్తూ ఉన్నావు, నువ్వు చేసే వ్యక్తిగత జీవితంలో ఇంకొక పని చేస్తూ ఉన్నావు. ఈనాడు యావత్ ప్రపంచ దేశం అంతా మనం ఆలోచన చేసినప్పుడు అనేక మంది ఈ ఒకవేళ ఇంటర్నెట్ కానీ లేకపోతే సెల్ ఫోన్ అనే దానికి బానిస అయిపోయి చదువులో నెగ్గలేకపోతూ ఉన్నారు, వారి జీవితంలో నెగ్గలేకపోతూ ఉన్నారు. వారి గమ్యం అంటే, వారి గురి అంటే తెలియని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది వారి యవ్వన జీవితం. ఎందుకు తెలుసా? సమయాన్నంతా వృధాగా ఈ ఇంటర్నెట్ మీద గడుపుతూ ఉన్నారు. ఏమండి, నేను దానికి అభ్యంతరం చెప్పటం లేదు. ఇంటర్నెట్ అవసరమే. నీకు ఏదైనా సమాచారం కావాలన్నా, నీకు ఏదైనా తెలియని విషయాలు నువ్వు తెలుసుకోవాలన్నా తెలుసుకో, మంచిదే. దానివల్ల నీకు లాభం కలుగుతుందన్నా, దానివల్ల నువ్వు మంచిగా తెలుసుకోవాలనుకున్నా అది చాలా ఉపయోగపడాలి. కానీ దానివల్ల నీ జీవితం ఎప్పుడు కూడా నాశనం కాకూడదు. ఈరోజు ప్రతి యవ్వన తమ్ముడు, ప్రతి యవ్వన చెల్లి కూడా ఇంట్లో అక్క చెల్లెలైనా, అన్నతమ్ములైనా, తల్లిదండ్రులైనా ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒక సెల్ ఫోన్ ఉంటా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక పరిశుద్ధ గ్రంథం ఉన్నదా? ఏమంటే బైబిల్ ఉందో లేదో తెలియదు, కానీ నేటి దినాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మొబైల్ ఫోన్ ఉంటుంది. నేను ఉదాహరణగా నా యొక్క అనుభవపూర్వక నేను ఎరిగి నేను చెప్తా ఉన్నా అనేక సందర్భాలు నేను చూసి నా కళ్ళారా తెలియజేస్తాను. అక్కా చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, కానీ అక్కకు తెలియకుండా చెల్లి పాస్వర్డ్ పెట్టుకుంటుంది, చెల్లికి తెలియకుండా అక్క పాస్వర్డ్ పెట్టుకుంటుంది. ఒకవేళ అక్క అడిగితే చెల్లి అంటుంది నేను పాస్వర్డ్ తీసి ఇవ్వని అంటుంది, తమ్ముడు అడిగితే అన్న అంటాడు నేను పాస్వర్డ్ ఇవ్వని అంటాను. ఎందుకు? రహస్యాలు, దాపరికాలు. ఏంటి నీ నమ్మకత్వం? ఏంటి నీ యథార్థత? నీ యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉన్నావు గమనించాలి. ఈనాడు అనేక యవ్వన జీవితాలు పతనం ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో వారు నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. వారి జీవితంలో వారు నమ్మకంగా నిలబడలేక, నమ్మకమైన జీవితాన్ని కొనసాగించలేక భయంకరమైన స్థితిలో కొనసాగుతూ ఉన్నారు. ప్రపంచంలో కూడా చాలామంది పేరుగాంచిన వాళ్ళు కానీ, చాలామంది ఒకవేళ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు సర్వే చేసిన విధానం ఏంటో తెలుసా? నేటి దినాల్లో యువత అంట ఇంచుమించు అర్ధరాత్రి 3 గంటల వరకు, 4 గంటల వరకు సెల్ ఫోన్ల మీద గడుపుతూ నిద్రాహారాలు మానుకొని వారి జీవితాలను పాడు చేసుకుంటారు. ఏమండి,
నేటి రోజుల్లో మనం ఆలోచన చేసిన పేపర్లో కానీ న్యూస్లో కానీ చాలా ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఈ గేమ్ ఆడి ఒకవేళ ఈ విధంగా కొనసాగించబడి ఈ విధంగా ఎంతమంది పిచ్చివాళ్ళు అవటం లేదు, ఎంతమంది చనిపోవటం లేదు. ఏమంటే రీసెంట్గా కొన్ని దినముల కిందట వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిగారు మొబైల్ ఫోన్ లేదనని ఆ యొక్క దిగులుతో ఒక యవన సహోదరి వారు ఉరేసుకొని చనిపోతూ ఉన్నారంట. ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నామండి. ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథం మనకి స్పష్టీకరించి తెలియజేస్తూ ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంటాడు. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు 3:5 భాగంలో కూడా, మోషే దేవుని ఇల్లంతటిలో కూడా అతడు నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు. నీ ఇంటిలోనూ నమ్మకంగా ఉన్నావా? నేను బైబిల్లో ఉన్న కాంటెక్స్ట్ని మీకు తెలియజేసి చెప్తా ఉన్నాను. నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా? సంఘంలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా? సమాజంలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా? పరిచర్యలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు అప్పగించిన లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో దానిలో నమ్మకం కొనసాగించబడుతూ ఉన్నావా? మనుషులు ఎదుట మన నమ్మకత్వాన్ని ఒకవేళ కొన్ని మార్లు సంపాదించుకోవచ్చు, కానీ అంటే దేవుని ఎదుట మన నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి. మనుషులు ఈరోజు ఒక మంచి పని చేస్తే మనం మెచ్చుకుంటారు, కాస్త వాళ్ళని గాయపరిచిన మనం మాట్లాడితే మనల్ని తృణీకరిస్తారు. కానీ దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిలో నమ్మకంగా కనుక చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆయన ముందుకు తీసుకుని వెళ్తాడు. అందుకే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, అందరికీ పరిచయం ఉన్న మాటే లూకాసు సువార్త 16వ అధ్యాయము బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండడు, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండను. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు నీవు దీవించబడాలి అన్నా, ఆశీర్వదించబడాలి అన్నా, అభివృద్ధిలోకి రావాలి అన్నా నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. ఫైత్ఫుల్నెస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చాలా అవసరమైనది నమ్మకత్వం. ఈరోజు ఎన్నో కుటుంబాలు కూడా పతనమైపోతా ఉన్నాయి. పాపం భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య ఎన్నో రహస్యాలు దాపెట్టుకుంటున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేటి దినాల్లో కుటుంబాలు చల్లా చెదరైపోతూ ఉన్నాయి. అయితే ప్రభుపేట ఆమె ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఒక 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. నీ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటే, ఒకవేళ నువ్వు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వదించాలంటే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనకు చాలామంది వ్యక్తులు కనపడతా ఉన్నారు. అబ్రహాం తన జీవితంలో ఆయన నమ్మకంగా ముందు కొనసాగించబడ్డాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా కొనసాగించబడ్డాడు. యెహోషువ దేవుడు తనకు అప్పగించిన పరిచర్య లేకపోతే బాధ్యతను ఆయన నమ్మకంగా కొనసాగించాడు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఆయన అనేక పర్యాయములు నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, అనేక పర్యాయాలను మరణక స్థితిలోకి వెళ్ళాడు. కానీ దేవుడు ఇచ్చిన పరిచర్యను ఆయన నమ్మకంగా కొనసాగించబడ్డాడు. ఈరోజు నీ చేతులు నమ్మకంగా కలిగి దేవుడిచ్చే దీవులు పొందుకుని ఆశపడుతూ ఉన్నావా? నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మొదటిగా నీ జీవితంలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథం ఉన్నవారు ఒకవేళ మీరు ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. నా ప్రియ సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘానికి రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 15వ భాగం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడే. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్, ఒకవేళ నమ్మకత్వంలో నీవు మొదటిగా సమయం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఇంచుమించు మనకు ఆంధ్రప్రదేశ్లో మార్చి 22వ తారీఖు నుంచి ఈ లాక్డౌన్ పాండమిక్లో మనం ఉంటున్నాం. ఎంతమంది ఈ ఖాళీ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు? ఎంతమంది ఈ ఖాళీ సమయంలో దేవుని గురించి ప్రకటించాలి, రకరకాలుగా దేవుని సువార్తను వెదజల్లాలి, అనేక ఆత్మలు సంపాదించాలి, అనేకులు ప్రభు వైపు తీసుకుని రావాలి. ఒకవేళ ఎంతోమంది కరోనా చేత మరణిస్తూ ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఏం మరణిస్తారో, ఎలా మరణిస్తారో, ఎవరికి సంభవిస్తుందో తెలియని అర్థం కాని పరిస్థితులు మనం కొనసాగుతూ ఉన్నాం అండి. కరోనాకు కులం లేదండి, కరోనాకు మతం లేదండి, కరోనాకు ప్రాంత భేదం లేదండి,
కరుణకు ఇతడు ధనికుడా లేకపోతే ఒకవేళ పేదవాడా అని ఏదీ లేదండి. అది అందరికీ వస్తుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే అందరూ మరణించవచ్చు. కానీ ప్రభు బయట తెలియజేస్తా ఉన్నా, ఒకవేళ నీకు తెలిసిన వ్యక్తి కనుక ఆ పరిస్థితులు మరణిస్తే నువ్వు ఆయనకు సువార్త కనుక చెల్లించకపోతే, సువార్త కనుక ఆయనకు వినిపించకపోతే ఒకానొక దిన దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఒకానొక దిన ఆయన మనల్ని లెక్కడకపోతాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజుల్లో ఎంతోమంది ఈ పాండమిక్ టైంలో, ఈ లాక్డౌన్ పీరియడ్లో సమయాన్ని చాలా వృధాగా వేస్ట్ చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నావా? దేవుని వాక్యం చేత ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపరచబడతా ఉన్నావా అండి? దేవుని వాక్యం మన జీవితాలకు అది వెలుగునిస్తుందండి. దేవుని వాక్యం మనం బాధలు ఉన్నప్పుడు అది మనల్ని బ్రతికిస్తుంది, ధైర్యపరుస్తుంది, బలపరుస్తుందండి. దయచేసి ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక యవనస్తుడిగా, ఒక యవన దైవజనుడిగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా చెప్తా ఉన్నా, దయచేసి మీ సమయాన్ని వృధా చేయొద్దు. ఫేస్బుక్ అంటూ, ట్విట్టర్ అంటూ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అంటూ రకరకాల ఈ యాప్స్లలో దయచేసి మీ సమయాన్ని వేస్ట్ చేయొద్దండి. ఎంతోమంది నేటి దినాల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు రాత్రంతా కూడా ఈ సెల్ ఫోన్లో గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా యవనస్తులు. ఏంట్రా బాబు అంటే గేమ్ ఆడుతూ ఉన్నారు. అంటే దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? దానివల్ల మీకు ఏమైనా లాభకరం కొనసాగుతూ ఉందా? అదే చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకొని, ప్రార్థన చేసుకొని, ఆత్మీయంగా క్రైస్తవ విశ్వాస యొక్క వారితో కలిసి సహవాసంలో కలిసి కొనసాగుతూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలోకి వస్తుంది. నువ్వు ఆత్మీయంగా ఇంకా నువ్వు ముందు కొనసాగించబడతావు. అలా ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భక్తుడు అంటా ఉన్నాడు, ఒకసారి డాక్టర్ బిల్లీ సండే అనే భక్తుడు అంటా ఉన్నాడు, కొంతమంది జీవితాన్ని క్రొవ్వొత్తిలా సాతాను కొరకు కాల్చేసి చివర అది ఆరిపోయేటప్పుడంట లేచి ఒకవేళ వచ్చే పొగను దేవుని ముఖాన పెడతారంట. డాక్టర్ బిల్లీ సండే అంటా ఉన్నాడు. దయచేసి అలా ఉండకుండా మన సమయాన్ని మనం ప్రభుకి ఇద్దాం, ప్రభుతో గడుపుతాం, ప్రభువును గణపరుస్తాం, ప్రభువులో బలపడదాం, అనేకులు ప్రభు వైపు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేద్దాం. ప్రభు పేట మరొకసారి తెలియజేస్తా ఉన్నా అప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ సమయాన్ని వృధా చేయదండి. నమ్మకత్వంలో మరొకవేళ దీవించబడాలి, ఆశ్రయించబడాలి అంటే మొదటిగా నీ జీవితంలో నీవు సమయాన్ని వృధా చేయొద్దు. రెండవది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తలాంతు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు ఏదైతే తలాంతు ఇచ్చాడో, ఏమండి, అందరికీ వాక్యాన్ని బోధించే తలాంతు ఉండదు, అందరికీ పాటలు పాడే తలాంతు ఉండదు, ఒకవేళ అందరికీ పరిచయం చేసే తలాంతు ఉండదు, అందరికీ వాయిద్యాలు వాయించే తలాంతు ఉండదు. కానీ దేవుడు నీకు ఏదైతే తలాంతుని ఇచ్చాడో, ఒకవేళ నువ్వు పాటలు పాడే వ్యక్తివై ఉండొచ్చు, వాయిద్యాలు వాయించే వ్యక్తివై ఉండొచ్చు, లేకపోతే ఈ టెక్నాలజీ పరంగా టెక్నికల్గా నీకు ఉండే తలాంత ఉండొచ్చు. నువ్వు దాని ద్వారా నువ్వు దేవుని మయపరచాలి, దాని ద్వారా నువ్వు దేవుణ్ణి కనపరచాలి. చాలామంది నాకు తలాంత్ ఉందండి, నన్ను ఎవరు పిలవట్లేదండి అని అంటూ ఉంటారు. చాలామంది నాకు టాలెంట్ ఉన్నదండి, నన్ను ఎవరు ఒకవేళ ముందుకు తీసుకెళ్ళలేదండి అని అంటూ ఉంటారు. ఏమండి, నీకు తలాంత్ ఉన్నా నీ దగ్గర ఒకవేళ అవి కొనసాగించబడుతూ ఉన్నప్పుడు ఎవరో నిన్ను పిలవాల్సిన అవసరం లేదు. కానీ అది దేవుని కందృష్టిలో ఉందనుకో, నిన్నే అందరూ వాడుకుంటారు. దయచేసి ప్రభు పేట తెలియజేస్తా ఉన్నా. రెండవది తలాంతు. ప్రార్థించే తలాంతు కలిగి ఉన్నావా? మోకాలు వేసి ఎక్కువ ప్రార్థించాయి. వాక్యాన్ని చదివే తలాంతు కలిగి ఉన్నావా? ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అనేకుల యొక్క క్షేమ నిమిత్తమై మొరపెట్టేవారిగా ఉన్నావా? అనేకుల క్షేమ నిమిత్తమై ఇంకా ఎక్కువ మొరపెట్టు. నీకు ఏదైతే దేవుడు తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతుని బట్టి నువ్వు ముందు కొనసాగించాడు. అందుకే అపోస్తుల పౌలు కొరింథీ పత్రికతో అంటా ఉన్నాడు కదా, కొందరిని అపోస్తులుగాను, కొందరిని కాపురులుగాను, మరి కొందరిని సువార్థికులుగాను, కొంతమందిని పరిచారకులుగాను, రకరకాలుగా పరిచర్యలు ఉన్నాయి.
దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను నువ్వు నమ్మకంగా కొనసాగించబడాలి. అనగా నీకు ఇచ్చిన తలాంతు నువ్వు నమ్మకంగా కొనసాగించబడాలి. అందుకే ఆల్స్టాంటిన్ అనే ప్రఖ్యాతి ఫుట్బాల్ ఆయన తన జీవితంలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన ఒక మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఇంచుమించు తన నెల యొక్క ఆదాయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే తను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నెలకు ఆయన $10,000 సంపాదిస్తూ ఉన్నాడు. $10,000 సంపాదిస్తూ ఉన్నాడు. ప్రఖ్యాతిగాంచిన ఆల్స్టాంటిన్ అనే ఫుట్బాల్ ప్లేయర్. అయితే దేవుడు అతన్ని సేవకు పిలుచుకున్నప్పుడంట, దేవుడు అతనితో ఈ విధంగా మాట్లాడంటా ఉన్నాడు, నీవు వెళ్ళి బ్రెజిల్ అనే ప్రాంతంలో నువ్వు పరిచర్య చేయంటా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా దేవుడు మాటకు లోబడ్డాడు, విధేయతను చూపించాడు. బ్రెజిల్ అనే ప్రాంతానికి వెళ్ళి దేవుని సేవను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన నెల ఆదాయం ఎంత తెలుసా? కేవలం $100. అతడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన $10,000 సంపాదించాడు. కానీ ప్రభు పరిచయం ఉన్నప్పుడు కేవలం నెల ఆదాయం ఆయనకు $100 మాత్రమే. కానీ ఆయన అంటా ఉన్నాడు, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన తలాంతును లేకపోతే బాధ్యత, దాన్ని బట్టి నేను ఈ ప్రాంతానికి వచ్చి, ఈ దేశానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు ఆధిక్యతనిచ్చాడు. అందును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. థింగ్ ఈజ్ టైం, ద సెకండ్ థింగ్ ఈజ్ టాలెంట్, ద థర్డ్ థింగ్ ఈజ్ టైం. క్షమించాలి, ద థర్డ్ థింగ్ ఈజ్ మనీ. ద థర్డ్ థింగ్ ఈజ్ మనీ అనగా లేకపోతే ధనం అని మనం చెప్పచ్చు, ట్రెజర్ అని కూడా చెప్పచ్చు. ధనం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనకున్న దాంట్లోనే, లేకపోతే నువ్వు సంపాదిస్తూ ఉన్నావా, నువ్వు సంపాదించిన దాంట్లో నీ మొదటి యొక్క ప్రథమ ఫలాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. నువ్వు సంపాదించే సంపాదనలో దేవుని పరిచయకు ఏ విధంగా ఉపయోగించబడుతుందో ఆలోచన చేసి నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. లేకపోతే నీ జీవితం అనే ఈ విధానంలో నువ్వు దేవుని కొరకు, నేను ప్రతిరోజు 24 గంటల్లో నా దేవుని కొరకు నేను దశమ భాగంగా 2 గంటలని దేవునికి ఇస్తాను అనాలి. ధనం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మానవుడు ఎలా అయిపోయాడంటే 6 రోజులు పని చేస్తాడు, 7వ రోజు కూడా చాలటం లేదు. దేవుడు అంటాం అన్నాడు, 7వ రోజు విశ్రాంతి దినము, అది దేవుని సన్నిధానానికి వచ్చి సృష్టికర్త అయిన దేవుని ఆరాధించాలని దేవుడు అంటామంటే మానవుడికి ఇంకా ఆశ తగ్గట్లే. 7వ రోజు కూడా నేను ఇంకా సంపాదించాలని పరుగెడతానే ఉన్నాడు. ఏమండి, నువ్వు ఎంత పరిగెత్తినా, నువ్వు ఎంత సంపాదించినా చివరికి నీకు దక్కేది 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు. వేటి కోసం నీ ప్రాకులాట, వేటి కోసం నీ ప్రయాస. నీ జీవితంలో పరలోకం అనే స్థలంలో కనుక నీకు చోటు లభించకపోతే నువ్వు ఎంత సంపాదిస్తే ఏంటండి, నువ్వు ఎంత సమకూరిస్తే ఏంటండి. ఈ రోజుల్లో ఎంతోమంది కోటీశ్వరులు, ఎంతోమంది ఒకవేళ లక్షాధికారులు కొన్ని వేల లక్షల రూపాయలు ఈ కరోనా వ్యాధి నుంచి తప్పించబడని ఖర్చు పెడతా ఉన్నారు. కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు, కొంతమంది మరణిస్తూ ఉన్నారు. ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, 3 విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. గ్రంథకర్త అంటా ఉన్నాడు 28-20 భాగంలో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలగను. నీవు దీవించబడాలి, ఆశ్రయించబడాలి అంటే కూడా నమ్మకత్వం అనే విషయంలో మొదటిగా సమయమును నమ్మకత్వంగా దేవునికి ఇవ్వాలి. 2వది నీ తలాంతులు దేవుని కొరకు నమ్మకంగా వాడాలి. 3వది నీ ధనాన్ని కూడా నువ్వు దేవుని కొరకు నమ్మకంగా వాడాలి. అలా వాడినప్పుడు దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అటు కృప ధన్యత దేవుడు మనకందరికీ దయచేయనుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ నిలిన మా తండ్రి, కృపలను యేసయ్య ఘనమైన పాదముల కొందరము స్తోత్రాలు. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మీరు మాతో, మా అందరితో మీరు అందించిన లేఖలు భాగాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా తండ్రి, నేటి దినములలో
నమ్మకత్వాన్ని గురించిన విషయాలు మేము ధ్యానం చేశాం. కానీ ఒకవేళ మాలో మా అందరిలో మేము ఇంకా నమ్మకత్వంగా లేకపోతే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా, నీ లేఖన మాటల చేత మాతో మందులతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి నుంచి అయినా ప్రభువా, మా జీవితంలో మేము సమయంలో నమ్మకత్వంగా ఉండాలి. తలాంతులు మా నమ్మకంగా నీ కొరకు ఉపయోగపడాలి. మూడవది, మా ధనం కూడా నీ కొరకు నమ్మకంగా మేము వాడాలి. ఆ విధంగా మనం సిద్ధపరచమని, ఆ విధంగా మనం బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయను కొనసాగిస్తున్న దైవజనులు పాస్టర్ కె రాజు గారిని బట్టి ఆయనను, ఆయన కుటుంబాన్ని, ఆయన సంఘాన్ని, ఆయన పరిచయను మీరు ఇంకా మీరు ఆశీర్వదించి మీరు వర్ధిల్లింపచేయమని, నీ దీవెనని ఆశీర్వాదములు వారిని, వారి కుటుంబం మీదను, మరి ఈ ఛానల్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి మీదను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.